హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని మందారం ఫ్లవర్స్, వైట్ మందారం. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది. కలర్ అయితే చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి మొగ్గలు. కటింగ్ వేసినాక కూడా ఫ్లవర్స్ అయిపోగానే కటింగ్ వేసేయాలి, చాలా బాగా వస్తాయి. ఈరోజు ఒక ట్రే ఖాళీగా ఉంది, అందులో తోటకూర సీడ్స్ జల్లుతున్నాను. కొన్ని ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా అందులోనే వేస్తున్నాను. దొండ ప్లాంట్ డైలీ 1-2 దొండకాయలు పడుతున్నాయి. చిన్న కుండీలో కూడా వస్తున్నాయి. చిన్న కొమ్మ పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న డబ్బాలో వేసా. ఈ ట్రే ఖాళీగా ఉంది. ఇవి కొన్ని రెయిన్ లిల్లీ సీడ్స్, కాస్మోస్ సీడ్స్. మట్టి కొంచెం లూజ్ చేసి వేస్తున్నాను. మట్టి ఫిట్గా ఉంటే రాదు. మట్టి ముందు వాటర్ పోసి తడిపేశాను. మట్టి లూజ్గా చేసి వేసేసి లైట్గా పైన ఇసుక చల్లితే వచ్చేస్తాయి. డైలీ వాటర్ బాటిల్కి హోల్స్ పెట్టాను, వాటితో వాటర్ పోస్తాను. చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు పడిపోతూ ఉంటాయి. వర్షం పడే చోట పెట్టినా కానీ ఆ వర్షానికి మొత్తం పడిపోతాయి. వర్షం పడకుండా పెట్టుకున్నాను. ఇక్కడ పెద్ద మొక్కలు అయినాక పెట్టవచ్చు, కానీ చిన్న మొక్కలకు పెడితే రావు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇలా వేసేస్తున్నాను. రెయిన్ లిల్లీ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్, కొన్ని తోటకూర సీడ్స్, ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ వేస్తున్నాను. తోటకూర సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి చాలా బాగా వచ్చినాయి, అందుకని మళ్ళీ ఇవే తీసుకున్నాను. ఇలా ప్యాకెట్స్లో వచ్చినాయి. చాలా ఉన్నాయి ఇందులో గింజలు. కొన్ని వేసేస్తున్నాను. ఇవి ఎక్కువ చాలా ఒత్తుగా వస్తాయి, కొన్ని చాలు. చిన్న ట్రే కదా. కొంచెం ఇసుక కలిపి వేస్తే ఒకే చోట పడకుండా చాలా బాగా వస్తాయి. వర్షం పడుతుంది, ఇసుక లేదు, అంతా తడిచిపోయింది. నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది, చాలా బాగా కురుస్తుంది. వర్షం పడని ప్లేస్లో పెట్టేసి కొంచెం ఇసుక జల్లేస్తాను. కొంచెం ఆరినాక జల్లేసుకోవచ్చు, తడిసింది. ఏమైనా బర్డ్స్ తినేస్తాయంటే ఏదైనా పల్చటి క్లాత్ కప్పేస్తాను. ఇలా వేసేసి లైట్గా మట్టి కెలికేస్తే చాలు, చాలా బాగా వచ్చింది తోటకూర. ఫ్లవర్ సీడ్స్ చాలా బాగా వస్తాయి. వేసేసాను. కొన్ని వాటర్ బాటిల్తో తడిపేస్తాను మొత్తం. మట్టి కూడా కొంచెం లూజ్గా లేకుండా ఫిట్ అయిపోయిద్ది ఇలా వాటర్ పోస్తే. మనం చేతితో ఫిట్గా చేస్తే రావు సీడ్స్ ఇంకా సరిగా. ఇంకేం కదిలించకుండా ఇలా పక్కకు పెట్టేస్తాను. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి, ఇలా వీటికి కూడా, ఈ మొక్కలకు కూడా పోస్తున్నాను. ఇక్కడైతే దొండ మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. ఆ దొండ మొక్క చిన్న కొమ్మ, అది కొమ్మ వచ్చినప్పుడు ప్రతి దానిలో కుండీలోకి వెళ్ళింది. అది అక్కడ మట్టేసేసాను. అన్ని కుండీల్లో ఈ దొండ మొక్కకు రూట్స్ వచ్చేసినాయి. చిన్న కుండీలోనే కాకుండా వాటికి బలం ఎక్కువగా ఉంటుంది, కాయలు బాగా వస్తున్నాయి. ఇప్పుడు క్రీపర్ ప్లాంట్ కదా, ఇక్కడ మొత్తం అల్లుకుంది. హ్యాంగింగ్ పార్ట్స్, ఇందులో కూడా రూట్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా ఉంది దొండ మొక్క, చిక్కుడు మొక్క. చెట్టు చిక్కుడు, చిన్న చెట్టుకి కాయలు స్టార్ట్ అవుతాయి. మార్కెట్లో బాగా ముదిరిపోయిన గింజలు పెట్టాను, అవి కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చామంతి మొక్క,
రెయిన్ లిల్లీ సీడ్స్ వచ్చేసినాయి, వేసాను. చామంతి మొక్క ఇది చిన్న కొమ్మ పెట్టాను, వచ్చేసింది. ఇలా ఏమన్నా ఇసుకలో అలా పెడితే చాలా బాగా వస్తాయి రూట్స్, కొమ్మలు పెట్టుకుంటే. ఈరోజు డైలీ పింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఇందులో, ఈరోజు ఎల్లో ఫ్లవర్ కూడా ఇప్పింది. చాలా బాగుంది కలర్, పింక్ ఎల్లో. కాస్మోస్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి, సీడ్స్ నుంచి వేసినవి. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్